సార్ ఇదిగో నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. నాకు ₹1,00,000 టీడీఎస్ ఉంది. రిఫండ్ ఇచ్చేస్తారా? ఇస్తాం చూస్తాం, చూద్దాం. ఏంటి బాబు, ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టినట్టు అమౌంట్ వేసినావు, కాకపోతే పాలసీ నెంబర్ వేయలేదు. పోయినసారి అడగలేదుగా. ఈసారి ఉంది, నువ్వు కట్టినట్టు ప్రూఫ్ ఏంది? సరే, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కట్టినట్టుంది అమౌంట్, పాలసీ నెంబర్ ఏది? పోయినసారి అడగలేగా. ఈసారి ఉంది. ఓహో, ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకున్నావా? మరి డీటెయిల్స్ ఏవి? పోయినసారి అడగలేదు కదా సార్. ఈసారి ఉందబ్బా. ఈసారి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నావు అనుకో, శాంక్షన్ డేటు, అసలు, మిత్తి, బ్యాంకు, ఏ బ్యాంకులో తీసుకున్నావు అన్ని డీటెయిల్గా రాయాలి. సో నీకు ₹1,00,000 కావాలంటే అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉండాలి. లేదనుకో, కట్టిన ట్యాక్సే కాదు, దానికి అసలు, పెనాల్టీ, ఇంట్రెస్ట్ అన్నీ పడతాయి. పోయి కరెక్ట్గా ఫైల్ చేసుకొని రా. సరే సార్. చూసారు కదా, ఇంతకుముందుకు మీరు ఎలాగైనా ఫైల్ చేసి ఉండొచ్చు, అంటే లాస్ట్ ఇయర్ వరకు. కానీ ఇప్పటి నుంచి అలా కాదు. మీ డేటా మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర క్లియర్గా ఉంది. మీరు పాలసీ కట్టిర్రంటే పాలసీ నెంబర్ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో మీరు కట్టకుండా కట్టినా అని చెప్తే ఈజీగా దొరికిపోతారు. అలా చేయకండి. ప్రాపర్గా ఐటీ ఫైల్ చేసుకోండి క్లియర్గా. ఇన్కమ్ ట్యాక్స్ ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ కాదు. రిఫండ్ కోసం ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేసి ఎలా పడితే అలా ఫైల్ చేశారు అనుకోండి, తర్వాత మీకే ఇబ్బంది అవుతుంది. తర్వాత మీరు ట్యాక్స్ కట్టాలి, పెనాల్టీ కట్టాలి, దాని మీద ఇంట్రెస్ట్ కూడా కట్టాలి, అనవసరంగా నోటీస్ కూడా ఉంటుంది దీని మీద. ఎందుకు ఇదంతా తలకనొప్పి? ఒక ప్రాపర్గా మంచి ప్రొఫెషనల్స్తోని ఫైల్ చేయించుకోండి, వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోండి, వాళ్ళ సర్వీస్ తీసుకోండి. మేము కూడా ఐటీఆర్ ఫైల్ చేస్తాము. మీకు కూడా ఐటీఆర్లో హెల్ప్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయండి, అంటే వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మేము మీకే తిరిగి కాల్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి, మేము తిరిగి కాల్ చేస్తాం. ఎందుకంటే మాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, మేమే మీకు కాల్ చేస్తాం. థ్యాంక్ యూ.